రేవంత్ రెడ్డి చెప్పాడు, చేవెళ్ల డిక్లరేషన్ ప్రకటించాడు. చేవెళ్ల డిక్లరేషన్ ఏంటిదంటే గిరిజనుల అభివృద్ధి కోసం ప్రకటించినటువంటి డిక్లరేషన్. ఆ డిక్లరేషన్ లో 12% రిజర్వేషన్ ఇస్తానని చెప్పేసి అన్నాడు. 12% రిజర్వేషన్ లేదు. దానికోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 తెగల గిరిజనులు ఐక్యమై ఒక్కటై పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. అదే కాదు, కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నాడు. ఆ కార్పొరేషన్ కోసం మనం కొట్లాడాలి. అదే కాదు, ఈ గ్రామాల్లో తెలంగాణ రాష్ట్రంలో 3146 గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయి. కానీ ఆ గ్రామ పంచాయతీ నిధులు లేవు. దానికి నేను అభయస్థం పేరుతో, సమ్మక్క సారక్క పేరుతో వాళ్ళకు 25 లక్షలు ఇస్తున్నాడు. ఆ డబ్బులు రాని పరిస్థితి ఉన్నది. అదే కాదు, ఇంటర్ చదివినటువంటి వాళ్ళు, డిగ్రీ చదువుకున్నటువంటి వాళ్ళకు స్కాలర్షిప్లతో పాటు అదనంగా 5,000, 15,000, 20,000 పీజీ చేసినటువంటి వాళ్ళకు 5 లక్షలు ఇస్తున్నాడు. ఆ రకంగా చూసినప్పుడు మన సమస్యలను పక్కకు పెట్టి, మన హక్కులను పక్కకు పెట్టి, మన పోరాటాలను పక్కకు పెట్టి ఈరోజు కొంతమంది దళారులు చేస్తున్నటువంటి పాత్రలో మనం పడవద్దని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అదే కాదు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భూములన్నీ లాక్కెళ్తున్నారు. యురేనియం పేరుతో నల్లమల్ల అడవిని ఎత్తేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఆదిలాబాద్ లో 49 జీవో తీసుకొచ్చి 3 లక్షల ఎకరాల ఫారెస్ట్ భూమిని తీసేసే కార్యక్రమం చేస్తున్నారు. ఆ ఫారెస్టుల్లో 339 గ్రామాలను లేపేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. అదే కాదు, ఐటీడీఏ ప్రాంతంలో మన యురేనియం పేరుతోనే కాదు, మన ఐటీడీఏ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక ఖనిజ వనరులన్నీ తీసుకోపోయి ఆదానిలకు, అంబానీలకు, పెట్టుబడిదారులకు, భూస్వాములకు దోచిపెట్టడం కోసం ఈరోజు కుట్ర పన్నుతున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో విద్యార్థులకు ఇప్పటికీ 1000 మంది దరఖాస్తులు పెట్టుకున్న కాలేజీ సీట్ రానున్న పరిస్థితి ఉన్నది. హెచ్ఎంఎస్ హాస్టల్లో సరైన సౌకర్యాలు లేదు, లైబ్రరీ లేదు, టీవీలు లేవు, పేపర్లు లేవు, ఇట్లాంటి ట్యూషన్ టీచర్లు లేరు. ఈ రకంగా ఇబ్బంది పడుతున్న గిరిజనుల మధ్యన చిచ్చు పెట్టడం మంచిది కాదు. గిరిజన తెగలన్నీ ఒక్కటి కావాలి. హక్కుల కోసం పోరాటం చేయాలి, సమస్యల సాధన కోసం పోరాటం చేయాలి. మీకు తెలుసు, ఛత్తీస్గఢ్ లో ప్రాంతంలో ఉన్నటువంటి మొన్న భూములన్నీ ఆదానికి అప్పచెప్పే కార్యక్రమం చేస్తున్నారు. ఇట్లాంటి ఉపాధి హామీ పథకం తీసేసే కార్యక్రమం చేస్తున్నారు. మనకు అసాని భూములను తీసుకుపోయే కార్యక్రమం చేస్తున్నారు. అందుకోసం మన సమస్యలు చాలా ఉన్నాయి. మనం చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. మనం పట్టణాలకు దూరంగా ఉన్నాం, డబ్బులకు దూరంగా ఉన్నాం, కంపెనీలకు దూరంగా ఉన్నాం, బస్సులకు దూరంగా ఉన్నాం, బ్యాంకులకు దూరంగా ఉన్నాం.